శ్రీ లలిత నామాలతో కార్యసాధన. మంత్రతుల్యమైనటువంటి శ్రీ లలిత సహస్రనామాలతో సామాన్య అవసరాలను సాధించే పద్ధతులు ఉన్నాయి. అవి అన్ని అనుభవంలో చేసి సరిచూసిన విధానాలు, ఆయా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు చెప్పుకునే నామ వాక్యాలను ప్రతి పర్యాయం పఠిస్తూ లలితానామ సహస్రంలోని ఈ లలితానామ సహస్రనామ స్తోత్రంలోని 365 పంక్తులు ప్రతిరోజు పారాయణ చేయాలి. నిస్సందేహంగా కార్యసిద్ధి పొందగలరు. సాధన కాలం 40 రోజుల నుంచి 60 వరకు చేయండి. ఇప్పుడు చెప్పబడే సాధన పద్ధతులను అనుభవం ఉన్న పండితుల వద్ద కానీ గురువు గారి వద్ద కానీ మెలకువలు తెలుసుకొని సాధన చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాలు సోషల్ మీడియాలో చెప్పటం భావ్యం కాదు. ఇవి లలితాదేవి భక్తులకు, శ్రీ విద్యా ఉపాసకులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ తెలిపినటువంటి ప్రతి పద్ధతికి సమయం, కట్టుకోవాల్సిన వస్త్రం, చేయవలసిన దీపారాధన, జప సంఖ్య, కూర్చోవలసిన దిశ, సంపుటీకరణ వగైరా లాంటి విషయాలు గురువు వద్ద తెలుసుకొని చేయడం మరింత ఉత్తమంగా ఉంటుంది. భర్త అనుకూలత. లలితానామం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేత మానస అనే ఈ వాక్య నామాన్ని లలితానామ స్తోత్రంలోని ప్రతి పంక్తికి అనుసంధానం చేసి పఠించాలి. అంటే మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేత మానస, తర్వాత శ్రీమాత శ్రీ మత్సింహాసనే శ్రీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహానేశ్వరి, మళ్ళీ మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానస, తర్వాత మళ్ళీ చితగ్నికండ సంభూత దేవకార్య సముచ్యుత. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ప్రతి వాక్యం ముందు కావలసిన కామ్యవాక్య నామాన్ని పఠిస్తూ మొత్తం లలితానామ పారాయణం చేయాలి. ప్రతిరోజు స్తోత్రపాఠం చేస్తూ 40 రోజులు నియమం తప్పకుండా పారాయణ చేయాలి. దీనివల్ల ఆయా కామ్యం, కోరిక, అవసరం నిస్సందేహంగా సిద్ధిస్తుంది. ఇదే విధంగా ఇప్పుడు చెప్పబడే మిగిలిన సాధనలు కూడా చేయాలి. వివాహం కోసం అన్నమాట. లలితానామంలోని కామే సబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర ఈ నామంతో జపం చేసి 325 పంక్తులను పారాయణ చేయాలి. 40 రోజులు పారాయణ దీక్షతో ప్రతిరోజు శుచిగా పారాయణ చేయాలి. పెళ్లి కావాల్సిన కన్యలకు పెళ్లి దోషాల వల్ల ఆలస్యం అవ్వడం, సరిగా కుదరకపోవడం చక్కగా పనిచేస్తుంది ఈ నామజపంతో. సంతాన ప్రాప్తి కోసం లలితానామంలోని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ నామాన్ని పైన చెప్పిన విధంగానే 60 రోజుల నుంచి 80 రోజుల వరకు పారాయణ చేయాలి. స్త్రీల యొక్క గర్భదోషాలను పరిహరించి సత్సంతానం సిద్ధి, గుండె సంబంధిత నివారణకి లలితానామంలోని అనాహతాబ్జనిలయ శ్యామా భావదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమాలాదిధర రుధిర సంస్థిత కాళరాత్రాది శక్తౌఘవృత స్నిగ్నౌదనప్రియ మహావీరేంద్రవరద రాకిణ్యంబ స్వరూపిణి. ఈ 4 వాక్యాలను ప్రతి పర్యాయం పఠిస్తూ 365 పంక్తులను పారాయణ చేయాలి. 40 రోజుల కాలంలో ఫలితం ఉంటుంది. ఇప్పుడు వ్యాధి నివారణ కోసం లలితానామం సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారణి ఈ వాక్యనామంతో అనుషంగం చేసి లలితానామ పంక్తుల పఠనం వల్ల వ్యాధి నివారణ వాడుతూ ఉన్న మందులు చక్కగా వ్యాధి నయం అవడానికి అవకాశం ఎక్కువ. ఉద్యోగ ప్రాప్తి కోసం లలితానామం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజ్యత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో
లలితా సహస్రనామనామంతో పై తెలిపిన వాక్యాన్ని అనుసంధానం చేసి పారాయణ చేయాలి. ఇప్పుడు ధన ప్రాప్తి కోసం లలితానామం. రాజ్యలక్ష్మి కోశనాథ చిత్రంగబలేశ్వరి పై తెలిపిన విధంగానే పారాయణ చేయాలి. కామ్య సిద్ధి కోసం లలితానామం. కపర్ధిని కళామాల కామరూపిణి ఈ వాక్యంతో అనుసంధానం చేసి స్తోత్రపాఠం చేయటం వల్ల వారి వారి ప్రయత్నాలు అనుకూలించవు, వాళ్ళ యొక్క ప్రయత్నాలు చక్కగా సాగుతాయి అన్నమాట. పరప్రయోగం కోసం, కామ్యసిద్ధి కోసం వాళ్ళ వాళ్ళ పనులు ప్రయత్నాలు సులువుగా అవుతాయి. పరప్రయోగం కోసం లలితానామం. పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పరప్రయోగాలు గాలి ధూళి వంటి కొన్ని అనుమానం ఉంటే కొంతమేర ఉపశమనం లభిస్తుంది. మోక్ష ప్రాప్తికి లలితానామం. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని. ఈ మంత్రాన్ని ఎటువంటి ఫలితం ఆశించకుండా సాధన చేయాలి. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ లలిత పాదార విందార్పణమస్తు.